కంపెనీల్లో, ఫ్యాక్టరీల్లో యజమానులకి, కార్మికులకి మధ్య గొడవలొస్తే ఆ తర్వాత పరిస్థితి ఏంటి? వాటిని పరిష్కరించడానికి మన దేశంలో ఒక పక్కా చట్టపరమైన వ్యవస్థుంది. ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఈరోజు చూద్దాం. ముఖ్యంగా పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్లకైతే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇప్పుడు ఈ ప్రశ్న చూడండి. యజమానులు, కార్మికుల మధ్య మాటలు తెగిపోతే, చర్చలు విఫలమైతే ఆ తర్వాతేంటి? అవును, సరిగ్గా ఇలాంటి సిచ్యువేషన్స్ కోసమే 1947లో మనకు పారిశ్రామిక వివాదాల చట్టం వచ్చింది. సరే, ఈరోజు మనం ఏమేం తెలుసుకోబోతున్నామంటే, అసలు రెఫరెన్స్ అంటే ఏంటి, దీనిపై ప్రభుత్వానికున్న పవర్స్ ఏంటి, మధ్యవర్తిత్వం అనే ఆప్షన్ ఎలా పనిచేస్తుంది, వివాదం నడుస్తున్నప్పుడు పాటించాల్సిన రూల్స్ ఏంటి, వీటన్నిటిపై సుప్రీంకోర్టు ఏమందో చూసి చివరగా అసలు విషయమేంటో తెలుసుకుందాం. సరే, అయితే మొదలు పెడదాం. ఈ వివాదాల పరిష్కారంలో ప్రభుత్వం వాడే ఒక కీలకమైన సాధనమే రిఫరెన్స్. ఇంతకేంటి ఈ రిఫరెన్స్? దాని గురించి వివరంగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే, ఒక ఇండస్ట్రీలో ఏదైనా గొడవ వచ్చినప్పుడు అక్కడ శాంతిని కాపాడటం కోసం గవర్నమెంట్ ఆ వివాదాన్ని ఎంక్వైరీ కోసం కొన్ని లీగల్ అథారిటీస్కి పంపుతుంది. దాన్నే రిఫరెన్స్ అంటాం. గుర్తుంచుకోండి, ఇక్కడ ఫైనల్ గోల్ ఏంటంటే ఇండస్ట్రియల్ పీస్, అంటే పారిశ్రామిక శాంతి. మరి ఈ రిఫరెన్స్ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పవర్సున్నాయి? అది మనకు ఈ చట్టంలోని సెక్షన్ 10లో చాలా క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉందండోయ్. అదేంటంటే, ప్రభుత్వం తలుచుకుంటే రెండు పార్టీల సమ్మతి లేకపోయినా సరే ఆ వివాదాన్ని కంపల్సరీగా పరిష్కారం కోసం పంపగలదు. పారిశ్రామిక శాంతికి భంగం వాటిల్తోందనిపిస్తే చాలు, ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. సరే, ప్రభుత్వం వివాదాన్ని రెఫర్ చేస్తుంది అన్నాం కదా, మరి ఎవరికి రెఫర్ చేస్తుంది? దానికోసం 4 వేర్వేరు సంస్థలున్నాయన్నమాట. బోర్డ్ ఆఫ్ కన్సిలియేషన్, ఇది రాజీ కుదర్చడానికి ప్రయత్నిస్తుంది. లేబర్ కోర్టేమో ఉద్యోగంలోంచి తీసేయడం, సమ్మెలలాంటివి చూస్తుంది. ఇక ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ జీతాలు, ఎలవెన్స్ల గొడవల్ని పరిష్కరిస్తుంది. ఫైనల్గా నేషనల్ ట్రిబ్యునల్ జాతీయ ప్రాముఖ్యత ఉన్న లేదా 2 రాష్ట్రాలకు సంబంధించిన వివాదాలను విచారిస్తుంది. పరీక్షల పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 4 అథారిటీస్, వాటి పర్పస్ గుర్తుపెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పటిదాకా మనం ప్రభుత్వం జోక్యం గురించి చూశాం కదా, కానీ ఇంకో దారి కూడా ఉంది. అదేంటంటే, పార్టీలే స్వయంగా కూర్చుని మాట్లాడుకోవడం. అదే వాలంటరీ ఆర్బిట్రేషన్, అంటే స్వచ్ఛంద మధ్యవర్తిత్వం. మరి రెండింటికి తేడా ఏంటి? చాలా సింపుల్. సెక్షన్ 10లో గవర్నమెంటే సీన్లోకొస్తుంది, కానీ సెక్షన్ 10A లో అలా కాదు. యజమాని, కార్మికులు ఇద్దరూ కలిసి వాళ్ళకి నచ్చిన ఒక మధ్యవర్తిని ఎంచుకుంటారు. ఒకదాంట్లో ప్రభుత్వం పట్టుంటుంది, ఇంకో దాంట్లో పార్టీలకే ఫ్రీడమ్ ఉంటుంది. సరే, ఈ వాలంటరీ ఆర్బిట్రేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే చాలా స్ట్రేట్ ఫార్వర్డ్. ఫస్ట్, యజమాని, కార్మికులు ఇద్దరూ కలిసి ఒక రాతపూర్వక అగ్రిమెంట్పై సైన్ చేస్తారు. తర్వాత ఆ అగ్రిమెంట్ కాపీని గవర్నమెంట్కి పంపాలి. అంతే. ఆ తర్వాత ఆర్బిట్రేటర్ ఇచ్చే ఫైనల్ డెసిజన్, అదే అవార్డ్, ఇద్దరికీ లీగల్గా బైండింగ్, అంటే ఖచ్చితంగా పాటించి తీరాలి. ఓకే, ఒకసారి ఈ వివాద పరిష్కార ప్రక్రియ మొదలయ్యాక అందరూ కొన్ని రూల్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇది చాలా చాలా ముఖ్యమైన రూల్. ఒకసారి వివాదం అఫీషియల్గా ప్రొసీడింగ్స్లోకి వెళ్ళాక, అంటే కోర్టులోనో ట్రిబ్యునల్లోనో ఉన్నప్పుడు, ఆ టైంలో వర్కర్స్ స్ట్రైక్స్ చేయకూడదు. అలాగే యాజమాన్యం కూడా లాకౌట్స్ ప్రకటించకూడదు. ఇది సెక్షన్స్ 22 మరియు 23 కింద చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు ఈ విషయాలపై మన సుప్రీంకోర్టేమందో చూద్దాం. కొన్ని ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్స్ ఈ చట్టాన్ని అర్థం చేసుకోవడంలో మనకు చాలా సహాయపడతాయి. 1973 వెస్ట్రన్ ఇండియా మ్యాచ్ కంపెనీ కేసులో సుప్రీంకోర్టు ఒక కీలకమైన విషయం చెప్పింది. ఒక వివాదాన్ని రిఫర్ చేయాలా వద్దా అనేది పూర్తిగా గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ డెసిషన్, అంటే అది వాళ్ల విచక్షణాధికారం. కోర్టులు సాధారణంగా అందులో జోక్యం చేసుకోవు. ఇక 1963 నాటి ఇంజనీరింగ్ మజ్దూర్ సభ కేసుకి వస్తే, ఇక్కడ కోర్టు వాలంటరీ ఆర్బిట్రేషన్ గురించి మాట్లాడింది. దాని ప్రకారం ఆర్బిట్రేటర్ పవర్ ఎక్కడ్నుంచి వస్తుంది? కేవలం ఆ 2 పార్టీల అగ్రిమెంట్ నుంచే. అది కూడా వాళ్లు ఫ్రీగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒప్పుకున్నదై ఉండాలి. సరే, ఇప్పుడుదాకా మనం చూసినదంతా ఒక్కసారి క్లుప్తంగా చూద్దాం. ఇక్కడ మనకు 2 వేర్వేరు సిద్ధాంతాలు, 2 వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి. అంటే ఈ పారిశ్రామిక వివాదాల చట్టంలో మనకి 2 మెయిన్ పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి సెక్షన్ 10, ఇది గవర్నమెంట్ లీడ్ చేసేది, దీన్నే కంపల్సరీ అడ్జుడికేషన్ అంటాం. 2 సెక్షన్ 10A, ఇది పార్టీలు స్వయంగా ఎంచుకునేది, వాలంటరీ ఆర్బిట్రేషన్.
అయితే ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. ఇండస్ట్రీలో శాంతిని నెలకొల్పాలి అంటే ఏది బెటర్? ప్రభుత్వం కలుగజేసుకోవడమా లేక పార్టీలకే పూర్తి స్వేచ్ఛ ఇవ్వడమా? ఈ రెండిట్లో ఏది సరైన మార్గం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.